బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. కిసాన్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్. పద్మావతి నగర్ సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఫరూక్. ఈఎస్సి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండో రోజు కొనసాగిన క్రీడా పోటీలు. ఆర్టీసీ బస్టాండ్ కోదండ రామాలయంలో వైభవంగా నూతన ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం మైదానంలో నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్లు పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలు, పంట సాగులో నూతన విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి అందిపుచ్చుకొని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మైదానంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన మైదానంలో నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమాన్ని మంత్రులు, జిల్లా కలెక్టర్ రాజకుమారి తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌర్ చరితారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఏడీఆర్ఆర్ డాక్టర్ ఎం జాన్సన్, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శారదా జయలక్ష్మీదేవి, బోర్డు మాజీ సభ్యులు భగీరథ చౌదరి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. తూర్పు ప్రాంతంలో ఎన్నో కాలువలు ఉన్నాయని, మన ప్రాంతంలో కేసీ కెనాల్ మాత్రమే ఉండేదని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఎస్ఆర్బీసీ, తెలుగంగ, బానకచెర్ల తదితర సాగునీటి ప్రాజెక్టులకు పునాది వేసి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందించి సస్యశ్యామలం చేశారన్నారు. అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం గురించి పూర్తి అవగాహన ఉన్న, నిత్యం పొలాల్లో ఉండే రైతన్నలకు తాము కొత్తగా వ్యవసాయంలో మెలకువలు చెప్పే పరిస్థితి ఉత్పన్నం కాదన్నారు. తాము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చామని, చిన్నతనంలో మా తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహాయపడే వాళ్ళమన్నారు. అయితే నేడు కాలం మారిందని, అందుకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలు, పంటల సాగులో సరికొత్త విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి చూసి రైతులు కూడా నూతన వ్యవసాయ విధానాలకు అలవాటు పడాలన్నారు. శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి సాధించే శనగ, కొర్రలు, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న వంటి నూతన వంగడాలను ఆవిష్కరిస్తున్నారని, వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. ఇక్కడ నేను ఒక్కటే చెప్తా చూస్తున్న రైతు సోదరులందరికీ, కాలం మారింది, ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అవగాహన చేసుకోవాల్సి ఉంది. అదేవిధంగా కిసాన్ మేళలో ప్రధానంగా ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులు, అధిక దిగుబడినిచ్చే నూతన విత్తనాలు, పంటల సాగులో ఉపయోగించే యంత్రాలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ఇక్కడ అన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మనం మారి ఈ యొక్క పరిజ్ఞానాన్ని తెలుసుకొని అతి తక్కువ ఖర్చులో పంటలను ఏ విధంగా దిగుబడి చేసుకోవాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలందరూ కూడా రాత్రి పగలు కష్టపడి అతి తక్కువ ఖర్చుతో దిగుబడులు ఎక్కువగా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పంటలు వేసుకోమని చెప్పి ఇట్లాగే అక్కడ స్టాల్స్లో ఎదుగుతూ మాకు చూపించారు. మన శనగ పంట గురించి, కొర్రల గురించి, అదేవిధంగా మొక్కజొన్న గురించి, పొద్దుతిరుగుడు పూల గురించి, అదేవిధంగా ఇంకా పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, వీటన్నిటి కూడా చూసాము. గతంలో మనం చూసే వాళ్ళము పచ్చజొన్న ఉంటే లేకపోతే రాయచూరు జొన్న అనేవాళ్ళు. ఆ జొన్నల కోసం కూడా మనం రాయచూరుకి వెళ్ళి ఎవరికైనా ముఖ్యంగా అయితే తెల్లజొన్నలు తినాలంటే ఒక స్టేటస్ కింద ఉండేది. ఇప్పుడు మళ్ళీ పచ్చజొన్నలకే వచ్చినాము, ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది. పచ్చజొన్నలే బాగున్నాయి తెల్లజొన్నల కంటే. కాబట్టి ఈ యొక్క అన్నీ కూడా తెలిసిన రైతులు కాబట్టి ఈ యొక్క సాంకేతికతలు కానీ, ఈ యొక్క విత్తనాలను కానీ మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి.
నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో బుధవారం సీసీ రోడ్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ శంకుస్థాపన చేశారు. నంద్యాల స్థానిక పద్మావతి నగర్లో ఉన్న అలెన్స్ సోలీ షాప్ నుంచి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు ఇరువైపులా సీసీ రోడ్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ మున్సిపాలిటీ సాధారణ నిధుల ద్వారా రోడ్డును వేయడం జరుగుతుందని, నంద్యాలలో గుంతలు లేని రోడ్లను నిర్మించడమే మా యొక్క ధ్యేయమని మంత్రి ఫరూక్ తెలిపారు. అలాగే నంద్యాలను నందనవనంగా తీర్చిదిద్దుతామని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నంద్యాల అభివృద్ధిలో వెనకబడిపోయిందని, నంద్యాల అభివృద్ధి చేసి తీరుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కంప్లీట్ చేయాలా విత్ ఇన్ కాంట్రాక్టర్ చెప్తాను, ఇప్పుడు సైమల్టేనియస్గా చేయండి. ఒక పక్క చేస్తే బిజినెస్ కమ్యూనిటీకి బాగా ఇబ్బంది అవుతుంది. ఒక నెల 2 నెలలు ఒక నిలబడినా కూడా బరం పాపం మోసుకోలేదు, కట్టుకోలేదు. కమ్యూనిటీ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా కాంట్రాక్టర్ గారు కూడా తొందరగా అయిపోయేటట్టు చేసేసి ఉంటుంది. మళ్ళీ ఫర్దర్గా కూడా మనకు అవి కూడా గ్రాంట్స్ వచ్చినాయి. ఇవి ఆ బ్రిడ్జ్ కూడా చేయాలి. సినిమా థియేటర్ దగ్గర బ్రిడ్జ్ కూడా అది బాగా జరుగుతుంది. సమ్మర్స్లో వచ్చాము ఒకటి, సమ్మర్స్లో వచ్చాము కూడా ఈ మధ్య మాట్లాడాము. కాబట్టి కూడా సమ్మర్స్లో వచ్చాము కూడా దాదాపుగా 5 ఎకరాలు అనేది దాదాపుగా 268 ఎకరాల గతంలో ఇచ్చా. ఇంకా మిగిలింది 2/3 మిగిలింది. 2/3 తీసుకున్నా, 2/3 మిగిలింది. 2/3 కూడా తీసుకుంటే నంద్యాలకు మనకు మళ్ళీ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు నీళ్ళు నిల్వ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నీళ్లు నిల్వ చేసుకోవడం వల్ల అండర్గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది. కాబట్టి నీళ్లు పారుతూ ఉంటే పోతూ ఉంటే ఏమీ లాభం లేదు. ఎందుకంటే మున్సిపాలిటీలో ఉండే వాటర్ దాదాపు 2-3% వేస్టేజ్ అవుతుంది. మన పొలానికి ఇచ్చిన మున్సిపాలిటీకి మనము వాళ్ళు నష్టం భరిస్తూ ప్రజలు నిలుస్తుంటారు. ఏదైతే గతంలో పద్మావతి నగర్ చాలా ఇబ్బందికరంగా ఉందని దాదాపు 2 కోట్ల రూపాయలతో మనము సూరజ్ గ్రాండ్ దగ్గర నుంచి స్టేడియం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత పడుతున్నారని చెప్పి దాదాపు 2,68,00,000 రూపాయలతో మనకు స్టేడియం దగ్గర నుంచి ఆర్చి వరకు మిగిలిన రోడ్ని కానీ కంప్లీట్ చేసి ప్రజలకు ఇక్కడ ఇబ్బంది లేకుండా ఏదైతే ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు కాంట్రాక్టర్ గారి కానీ మరియు కమిషనర్ గారికి కానీ చెప్పడం ఏంటి అంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఇబ్బంది పడకుండా త్వరగా కంప్లీట్ చేసి రోడ్డు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్ గారిని కానీ కోరుకుంటూ రాబోయే కాలంలో ఇంకా నంద్యాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి చూపిస్తామని, మేము వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాం. రాబోయే కాలంలో కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని సందర్భంగా నంద్యాల పట్టణం ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 27వ IPGSM 2024-25 క్రీడా పోటీలు బుధవారం 2వ రోజు కూడా కొనసాగాయి. బుధవారం ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంతో వివిధ క్రీడల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ VSVH ప్రసాద్ మాట్లాడుతూ బుధవారం జరిగిన క్రీడా పోటీల్లో చెస్ బాలికల విభాగంలో దివ్య గవర్నమెంట్ పాలిటెక్నిక్ బేతంచెర్ల, బ్యాడ్మింటన్ డబుల్స్ బాలల విభాగంలో అజయ్ కుమార్ హమీద్, KVSR కర్నూల్ మరియు బాలికల విభాగంలో ఎల్ ప్రవల్లిక అండ్ ఎస్ అంజుమ్, ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల అథ్లెటిక్స్ 200 మీటర్స్ రన్ లో బాలికల విభాగంలో జి అఖిల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బేతంచెర్ల బాలల విభాగంలో కె సూరజ్ కుమార్, 400 మీటర్స్ రన్ బాలికల విభాగంలో హెచ్ స్పందన, ఈఎస్సీ జీపీటీ నంద్యాల మరియు బాలల విభాగంలో ఎన్ హరిప్రసాద్ రెడ్డి, నంద్యాల జావెలిన్ త్రో బాలల విభాగంలో ఎస్ కృష్ణనాయక్, ఇంకా వివిధ విభాగాల్లో క్రీడలు జరుగుతున్నాయని తెలియజేశారు. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆంజనేయ స్వామి దేవస్థానం నందు వెలిసిన కోదండ రామాలయం నందు బుధవారం నూతన ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నంద్యాల ఆంజనేయ స్వామి ఆలయంలో వెలిసిన కోదండ రామాలయ నూతన ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు మరియు ధ్వజస్తంభానికి అభిషేకం పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అధికారి వీర్నాథ్ రెడ్డి, ఆలయ చైర్మన్ చెన్న వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు చాలా పవిత్రమైన దినం. ఎందుకంటే చాలా కాలం నుంచి ఆంజనేయ స్వామి ఆవరణలో ఉన్న కోదండరామస్వామి వారికి చాలా శిథిలావస్థలో ఉన్నందున
అందరు భక్తులతో సహకరించి ఈరోజు ప్రతిష్ఠ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ భక్తులతోనే మనము ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగినది. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కిసాన్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్. పద్మావతి నగర్ సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఫరూక్. ఈఎస్సి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2వ రోజు కొనసాగిన క్రీడా పోటీలు. ఆర్టీసీ బస్టాండ్ కోదండ రామాలయంలో వైభవంగా నూతన ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.